హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గౌట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరిస్తున్నాను. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైంటిస్ట్ బి రిక్రూట్మెంట్ గురించి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్, మనము నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూడబోయేదానికి ముందుగా మీరందరూ కూడా చేయవలసిన ఒకే ఒక చిన్న పని, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే అనుకోండి, దీంట్లో ఎటువంటి డిమాండింగ్ అనేది లేదు. నెక్స్ట్ మనము ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్టింగ్ డేటు డిసెంబర్ 21, 2023 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 19, 2024. ఈ పొజిషన్స్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో రిక్రూట్ చేయబడే పొజిషన్స్. ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి సైంటిస్ట్ బి అనేది పోస్ట్ నేము. క్లాసిఫికేషన్ జనరల్ సివిల్ సర్వీస్, గ్రూప్ ఏ, గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్. దీనికి పే స్కేల్ అనేది లెవెల్ 10th ద్వారా మీకు 55,100 రూపాయల నుంచి 1,77,500 రూపాయలకు బేసిక్ పే అనేది ఉంటుంది. ఇది ఓన్లీ కేవలం బేసిక్ పే మాత్రమే. బేసిక్ పేతో పాటు మీకు అదర్ అలవెన్స్లు అన్నీ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి, మీకు బేసిక్ పే అనేది 56,100 రూపాయలు ఉంటుంది. దాంతోపాటు డేర్నెస్ అలవెన్స్ బేసిక్ పే పైన 46% ఉంటుంది. స్పెషల్ అలవెన్స్ 20% ఉంటుంది. అంతేకాకుండా హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వస్తుంది, అండ్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎన్పిఎస్ అనేది కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు ఇవన్నీ కలుపుకుంటే కనుక మీకు మినిమం అరౌండ్ ఒక 80,000 వరకు వర్కౌట్ అవుతుంది. అంటే 80,000 వరకు మీకు రెమ్యునరేషన్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఈ పొజిషన్స్ ద్వారా మెయిన్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే, మీకు ఇయర్లీ మీ యొక్క శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్స్ లభిస్తాయి, మెడికల్ ఫెసిలిటీస్ లభిస్తాయి, అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి సెల్ఫ్ అండ్ డిపెండెంట్ ఎల్టీసీ లభిస్తుంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ లభిస్తుంది, గవర్నమెంట్ అకామిడేషన్ కూడా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయబడే ఈ సైంటిస్ట్ బి పొజిషన్కి ఎంత మంచి అవకాశాలు, ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో మీరే చూడండి. అవకాశం ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కాబడ్డ అభ్యర్థులు పోస్టింగ్ అనేది ఇండియా లెవెల్లో ఎక్కడైనా కూడా ఇవ్వచ్చు. మీకు ఫీల్డ్ వర్క్స్ ఉంటాయి, ఆఫీస్ వర్క్స్ ఉంటాయి. ఇండియా లెవెల్లో ఎనీ స్టేటు, ఎనీ డిస్టిక్లో మీకు ఈ పోస్టింగ్ అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మొత్తం 74 ఉన్నాయండి. దీంట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్కి 35, కంప్యూటర్ సైన్స్కి 33, అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్కి 6 పొజిషన్స్. ఈ విధంగా టోటల్గా 74 పొజిషన్స్ ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అనేది కలిగి ఉండాలి. అంతేకాకుండా కరస్పాండింగ్ గేట్ పేపర్ విత్ కోడ్, దట్ ఈజ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో పేపర్ కోడ్ ఆధారంగా మీకు గేట్ స్కోర్ అనేది కూడా కలిగి ఉండాలి. సో ఇక్కడ మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళే కాకుండా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ పైన బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎనీ డిసిప్లిన్ అంటే ఎనీ పొజిషన్స్కు మీరు మినిమం మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉంటే సరిపోతుంది. కాకపోతే దానికి తగ్గట్టుగా, దానికి బ్యాక్గ్రౌండ్ డిసిప్లిన్కు తగ్గట్టుగా టెక్నికల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ సబ్జెక్ట్లో మీకు ఆ డిగ్రీ అనేది ఉండవలసి ఉంటుంది. దాంతోపాటు మీకు కంప్యూటర్స్ పైన పనిచేసే నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ అనేది కూడా ఉండాలి. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి డిసిప్లిన్కి దానికి తగ్గట్టుగా మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ పర్టికులర్ డిసిప్లిన్లో కలిగి ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. దాంతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలి. ఈ విధంగా ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. మీరు దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. కాకపోతే మీరు మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, తెలుస్తుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే
30 ఇయర్స్ మించకుండా ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. హౌ టు అప్లై చూస్తే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆఫ్లైన్ మోడ్ అనేది లేదు, ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు ఉంటుంది. మీరు అప్లై చేయాలి అంటే మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ యాక్టివ్ మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్, అభ్యర్థులు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా, ఎనీ జాబ్కి ప్రిపేర్ వాళ్ళైనా గుర్తుపెట్టుకోండి, మీరు కంపల్సరీగా డెడికేటెడ్గా ఒక ఈమెయిల్ ఐడిని అండ్ పర్మనెంట్ మొబైల్ నెంబర్ని కంపల్సరీగా మెయింటైన్ చేయండి. ఇవి కంపల్సరీ మీకు ఎనీ అప్లికేషన్ చేసినప్పుడు కంపల్సరీగా పనిచేస్తాయి. కాబట్టి ఒకటే నెంబర్ను, ఒకటే ఈమెయిల్ ఐడిని కంపల్సరీ మీరు యూజ్ చేస్తూ ఉండండి. ఒకవేళ మార్చారు అనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది, కమ్యూనికేషన్స్ దెబ్బతింటాయి. కాబట్టి మీరు ఒకటే మొబైల్ నెంబర్, ఒకటే ఈమెయిల్ ఐడిని యూటిలైజ్ చేయండి, యూజ్ చేసుకోండి. అది మీ కొరకే నేను చెప్తున్నాను. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక మీకు ఉన్న గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ విధంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, దీంట్లో 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ 50 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే కనుక ఈ విధంగా షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి ఫస్ట్ స్టేజ్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ స్టేజ్ 1 ఎగ్జామ్కి మినిమం 50% మార్క్స్ కలిగి ఉంటే, అంటే 50% మీరు మార్క్స్ స్కోర్ చేసి ఉంటే, ఎస్సీ ఎస్టీ కాకుండా ఓబీసీ అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ స్కోర్ చేస్తారు. ఈ విధంగా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్కి అనేది పిలుస్తారు. అది కూడా 1:4 క్యాండిడేట్స్ని పిలుస్తారు. సేమ్ సెకండ్ స్టేజ్లో కూడా మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేది అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ స్కోర్ చేయాలి. అండ్ 40% మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ స్కోర్ చేయాలి. అలా అయితేనే మీకు క్వాలిఫై అవుతారు. ఈ విధంగా క్వాలిఫై అయిన వాళ్ళను నెక్స్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే గౌహతి, న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, లక్నో అండ్ కోల్కతా, ఈ లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఈజ్ టెంటేటివ్లీ షెడ్యూల్డ్ టు బీ కండక్ట్ ఎట్ ద ఫాలోయింగ్ సిటీస్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ సిటీస్లో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్, తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, సిగ్నేచరు ఇవన్నీ కంప్లీట్గా స్కాన్ చేసుకొని ప్రాపర్డ్ సైజులో, ప్రాపర్డ్ ఫార్మాట్లో స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఏ డాక్యుమెంటు ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎంత సైజులో ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చారు. దీని ప్రకారం మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి. చూడండి, ఇక్కడ ప్రతి డాక్యుమెంట్కి సంబంధించిన ప్రాసెస్సు, ఫార్మాటు అండ్ సైజ్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. దీని ప్రకారం మీరు ఒక్కసారి స్కాన్ చేసుకొని పెట్టుకుంటే ప్రతి ఎగ్జామ్కి, ప్రతి అప్లికేషన్కి పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి తప్పు చేసినా, ఎటువంటి మిస్కమ్యూనికేషన్ చేసినా, ఎటువంటి ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీ అప్లికేషన్ అనేది ఎనీ టైము, ఎనీ స్టేజ్లో రిజెక్ట్ చేయబడుతుంది. సో ఫ్రెండ్స్, కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా ప్రాపర్గా ఫాలో అవ్వండి, ప్రాపర్గా ఇవ్వండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. ఒక్కసారి తప్పు చేశారనుకోండి, చిన్న మిస్టేక్ చేసినా కూడా మీకు మీ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ అవుతాయి. కాబట్టి ఆ తర్వాత మీరు ఏం చేసినా కూడా ప్రయోజనం ఉండదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.